ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసిరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల వారి కొరకును ఊట ఒకటి తీయబడును. దేవునికి స్తోత్రాలు. జకర్యా చాప్టర్ 13 verse 1. In that day a fountain shall be opened for the house of David and for the inhabitants of Jerusalem for sin and for cleanliness. దేవునికి స్తోత్రాలు. స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్, జీవం కలిగిన మన యేసయ్య ఆ రోజున ఆ దినము నానుంది. బట్ హియర్ వెన్ వి సీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వెన్ వి కమ్, జకర్యా తర్వాత మనం చూస్తుంటే మలాకి ఉంటుంది, పాత నిబంధన గ్రంథం క్లోజ్ అవుతుంది. 39 గ్రంథాలు మనం ముగిస్తాం పాత నిబంధన గ్రంథంలో. సో ఇక్కడ ఈ బుక్లో మనం చూస్తుంటే మళ్ళీ మనం మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త వీటికి వెళ్ళినప్పుడు, అలాగే లెటర్స్ అపోస్తలుడైన పౌలు గారు రాసిని, యోహాను గారు రాసిని, పేతురు గారు రాసిని, యాకోబు గారు రాసిని, మనం ఇవన్నీ మళ్ళీ చదువుతూ ఉంటుంటే ఆ జీవపు ఊట ఆ దినమున ఎవరి పాపాలనైతే ఆ ఊటతో జీవ జలాలతో ఆయన శుద్ధీకరించబోతున్నారో ఆ ఊటని మనము క్రీస్తులో యేసయ్య భూమి మీదకు వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించి, పరిశుద్ధ రక్తంలో విశ్వాసము ద్వారా ఎవరి పాపాలైతే మనం ఒప్పుకొని తండ్రి నన్ను క్షమించనని వేడుకున్నామో మన ప్రతి పాపాన్ని ఆ ఊటపు దేవుని యొక్క యేసయ్య యొక్క పరిశుద్ధ రక్తంతో దేవుడు మనల్ని క్షమించి శుద్ధీకరించి మనల్ని ఎన్నుకొని ఈ రోజున దేవుని రాయబారులుగా, దేవుని యొక్క యాజకులుగా, అలాగే దేవుని సంఘంగా, దేవుని కుటుంబంగా, అలాగే దేవుని యొక్క రాజ్యంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దినాన ఈజ్ గోయింగ్ టు క్లెన్స్ మోర్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. స్టిల్ గాడ్ ఈజ్ గివింగ్ దెమ్ టైమ్ టు క్లెన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ వన్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుని నిరాకరించి ఉన్నారో ఆయన మహాకృపలో దీర్ఘశాంతంలో ఇంకా దేవుడు వేచి ఉన్నారు. యెరూషలేం పట్టణవాసులు, అలాగే దావీదు సంతతి కోసం ఎవరైతే ఇంకా యూదులు కానీ ఆ యొక్క ఇజ్రాయేలీ జనాంగం కానీ యేసయ్యలోకి ఎవరైతే విశ్వాసంలోకి రాలేదో వారి కోసం వేచున్నారు. బట్ కానీ మనల్ని ఈ రోజున యేసయ్య నిన్ను నన్ను ఆల్రెడీ దేవుని యొక్క నీతిని మనలో ఉంచి ఈ రోజున దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం మాట్లాడుకుంటానికి, దేవుని కార్యాలు చూడటానికి, దేవుని కార్యాలను మనం అనుభవించటానికి, దేవుని యొక్క హస్తంతో మనం అనుదినము ఆశీర్వదించబడి నడవటానికి ఆల్రెడీ గాడ్ క్లెన్స్డ్ us అండ్ ఎవ్రీడే హీస్ క్లెన్సింగ్ us బై హిస్ వర్డ్. అనుదినము ఆయన వాక్యంతో మనల్ని శుద్ధీకరించి నడిపిస్తూ ఉన్నారు. ఇండీడ్ వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. దేవుడు ఎన్నుకున్న వారు, దేవుడు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో వారు ఆశీర్వదించబడిన వారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. యోహాను సువార్త 4:7 మనం చూస్తూ ఉంటుంటే, అలాగే ప్రకటన గ్రంథము 22లో కానీ, అలాగే మనము 5వ అధ్యాయంలో కానీ చూస్తూ ఉంటుంటే హీఈస్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లివింగ్ వాటర్స్, ద సేమ్ లివింగ్ వాటర్స్, ద ఫౌంటైన్. ఊపుకుతూ ఉంటుంది, అది ఊరుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నోబడీ నోస్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపా సింహాసనం నుండి వచ్చే ఆ జీవము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో రిసీవ్ ద లార్డ్స్ ఫర్గివ్నెస్ అండ్ లెట్ గాడ్ క్లెన్స్ us. దేవుని యొక్క ఆ యొక్క కనికరాన్ని, కృపను, క్షమాపణ పొందిన వారు దేవుని యొక్క ఈ జీవ జలాలతో దేవుని సింహాసనం నుండి, దేవునిలో నుండి వచ్చే ఆ యొక్క పాప క్షమాపణతో మనం క్షమించబడి పరిశుద్ధంగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అలాగే గలతీలు 3:26లో చూస్తే యు ఆర్ ద సన్స్ ఆఫ్ ద గాడ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఉంది. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించారని మనం నేర్చుకున్నాము. అలాగే ఇర్మియా గ్రంథం 2:13లో చూస్తే మనము ఈవెన్ దో దే హ్యావ్ ఫర్సేకెన్ మీ, ఈ యొక్క ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్, ఈ జీవ జలాల్ని వాళ్ళు నిరాకరించారు, నాకు దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆయన దీర్ఘశాంతంలో ఇంకా దేవుడు మన కోసం వేచి ఉన్నారు. దేవుని మహాకృపలో మనందరం మారి దేవుని రాజ్యవారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనం ప్రకటన గ్రంథం 21:6-7 చూస్తే నేను ఆదిని అంతము, ఆల్ఫా ఒమేగా. అలాగే ఎవరైతే ఈ యొక్క జీవ జలాల కోసం వస్తారో, ఎవరైతే దప్పిక కొని ఉంటారో వారికి ఉచితంగా దెర్ ఇస్ నథింగ్ దట్ యు నీడ్ టు డూ, ఎవ్రీథింగ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్. మీరు రండి, నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ జీవ జలాల్లో ఈ యొక్క క్షమాపణ ద్వారా
భయంకరమైన రెండవ రాకడలో రాబోయే ఆ ప్రతి ఒక్క ప్రమాదాల నుండి, ప్రతి ఒక్క ఆపత్తు నుండి మనకి కాపాడటానికి కానీ, దేవుని యొక్క ఆ యొక్క భయంకరమైన ఆ రోజులోంచి మనం తప్పించుకోవాలంటే, అలాగే మనం రెండవ ఆ యొక్క రాకడలో ఆ తీర్పులో మనం నిలబడకుండా ఉండాలంటే తప్పకుండా దేవుని క్షమాపణ పొందేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 4:4 మనం చూస్తూ ఉంటుంటే, ద లార్డ్ హ్యాస్ వాష్డ్ అవే ద ఫిల్తీనెస్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ జయన్ అండ్ పర్జ్ ద బ్లడ్ ఆఫ్ జెరూసలేం ఫ్రమ్ హర్ మిస్ట్. దేవాది దేవుడు అంటున్నారు, ఆ యొక్క యెరూషలేం కుమార్తెల యొక్క ఆ యొక్క పాపాలని ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించారని. అలాగే మనం జకర్యా 13:1 నేర్చుకున్నాము, ఆయన ఇంకా ఎవరైతే దేవుని నిరాకరించారో వారి కోసం ఇంకా ఆయన దీర్ఘశాంతంతో వేచి ఉన్నారు. బట్ ఇది కేవలం కొద్ది కాలమే జరుగుతుంది. దాని తర్వాత ఒక్కసారి మనం మరణించిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. అప్పుడు మనం ఒక్కసారి ఈ యొక్క భూమిని విడిచే సమయం వచ్చినప్పుడు లేదా మరణించినప్పుడు దాని తర్వాత మనకి ఎలాంటి పాప క్షమాపణ కానీ, ఎలాగ మనం పశ్చాత్తాపడటానికి కానీ మనకి సమయం ఉండదు. అందుకే దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, బీ వాచ్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు ఏ విధంగా మనం చక్కబెట్టుకుంటామో అలాగే దేవుని యొక్క వాక్యం దొరుకుతున్నప్పుడు, కృపా సమయంలో ఉన్నప్పుడు, సువార్తను మనం వింటున్నప్పుడు ఇంత విరివిగా దేవుడు మనల్ని ఆ యొక్క అనుగ్రహంతో ఎంతో మందిని మన దగ్గరకు పంపించి సువార్త చెప్తూ ఉన్నప్పుడు చూడండి, పొద్దున్నే మీరు లేవగానే ఏమైనా చేస్తున్నారా? జస్ట్ బటన్ నొక్కగానే ఈ యొక్క ఉచితంగా దేవుని అద్భుతమైన పరలోక రాజ్యపు మాటల్ని మీరు పొందుతూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఉన్నప్పుడే దేవునికి ఇంకా దగ్గరగా రావాలని, పశ్చాత్తాపడాలని, దేవుని పరిశుద్ధ రక్తంతో మనం కడగబడాలని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అలాగే మనం ఎఫెసీయుల పత్రిక 5:26 చూస్తే, దేవాది తన వాక్యంతో ప్రతిరోజు మనల్ని శాంక్టిఫై చేస్తున్నారు, శుద్ధీకరిస్తున్నారు. హెబ్రీయుల పత్రిక 9:7-15 మనం చూస్తుంటే, హీఈస్ గివింగ్ అస్ ద ఇన్విటేషన్, కమ్ టు మీ. అలాగే ప్రకటన గ్రంథం 3:20 చూస్తుంటే, మీ హృదయం దగ్గరే నేనున్నాను, మీకు చాలా సమీపంలో ఉన్నాను, నా వాక్యం మీ దగ్గర ఉంది, నా సన్నిధానం మీతో ఉంది. ఎవరైతే మీ హృదయాన్ని నా కోసం తెరుస్తారో నేను నా తండ్రి మీ దగ్గరకు వచ్చి మీలో మేము జీవించి మీలో మేము నివసించి ఉంటామని యేసయ్య మనకి ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఈ సంవత్సరం ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి దేవాది దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వాగ్దానం కూడా ప్రకటన గ్రంథం 22:17 ప్రతి ఒక్కరు ఎవరైతే దప్పికొంటారో నా దగ్గరికి రండి, మీకు జీవజలాల్ని ఉచితంగా ఇస్తాను. హూ ఎవర్ ఈస్ థర్స్టీ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ హెవెన్లీ పర్సన్ అండ్ ఆల్సో యూ విల్ బికమ్ లైక్ ఎ ఇన్హెరిటెన్స్ టు గాడ్. దేవుని స్వాస్థ్యంగా మనం ఉండటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ మాట నేను ఎప్పుడు మీకు చెబుతానే ఉంటాను. ఎందుకు దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. మన అపోస్తులు పౌలు కానీ, ఆది అపోస్తులు కానీ, అలాగే మనకి మొట్టమొదటి నుంచి ఒక సువార్తను చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క బైబిల్ వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రతిరోజు మనకి వినిపించేది ఏంటంటే, దేవుని సన్నిధానానికి మనం రావాలి, దేవునిలో మనం జీవించి ఉండాలంటే మన ప్రతి పాపము క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. తండ్రి, నా పాపాలను క్షమించండి. అలాగే దేవుని పరిశుద్ధ రక్తం మనకి ఏది కూడా ఎప్పుడైతే మనం ఒప్పుకొని మనం అడుగుతామో వెంటనే దేవుడు, హీఈస్ నాట్ ఎ పార్షియల్ గాడ్, పక్షపాతి అనే దేవుడు కాదు, మన ప్రతి పాపాన్ని కడిగివేసి శుద్ధీకరించి మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా అనుగ్రహించి నిన్ను నన్ను ఆయన యొక్క హస్తంతో మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ సమయం ఉన్నప్పుడే రెండవ మరణంలోకి మనం వెళ్లకుండా, ఆ తీర్పులోకి మనం రాకుండా దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోమని నేను వేడుకుంటున్నాను. ఆ ప్రార్థన జస్ట్, ప్రభువా నన్ను క్షమించండి, నేను చేసిన పాపాలను క్షమించండి, నా హృదయంలోకి మీరు రండి, మీ బిడ్డగా నేను జీవించాలని కోరుకుంటున్నానని మనం ఎప్పుడైతే ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానిస్తామో ఆ క్షణంలో నీ పేరు తండ్రి సన్నిధానంలో జీవగ్రంథంలో రాయబడుతుంది. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను పరిశుద్ధరాలుగా లేదా పరిశుద్ధునిగా, నీతిమంతురాలుగా లేదా నీతిమంతుడిగా, పవిత్రురాలుగా లేదా పవిత్రునిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా మనల్ని నడిపిస్తారు. మనం దేవుని సొత్తు అవుతాం. దేవునికి స్తోత్రాలు. అలాగే దేవుడు మనకి తండ్రిగా దేవుడు మనల్ని స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. అవును నాయనా ప్రభా, అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా. మత్తయి సువార్త 4:17 మొట్టమొదటిగా మీరు గలిలయలో సువార్త చెప్పడం మొదలేసినప్పుడు పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అవును నాయనా, మీరే దేవుని రాజ్యం అయి ఉన్నారు నాయనా. పరలోక రాజ్యాన్ని మా హృదయాల్లోకి సువార్త ద్వారా తీసుకొచ్చిన సృష్టికర్తమైన దేవుడు మీరు నాయనా యేసయ్యా. అలాగే తండ్రి, మమ్మల్ని దేవునికి దగ్గరగా చేర్చిన దేవుడు మీరు నాయనా.
ప్రభు మమ్మల్ని నాయన ఇదిగో నాయన ప్రభ ఎన్నటికీ విడిపోకుండా నాయన దేవునితో కలిపిన దేవుడు మీరు నాయన, మీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభ. అదే విధంగా నాయన ప్రభ ఇంక ఎంతమంది అయితే నాయన చీకట్లో ఉన్నారో, మిమ్మల్ని ఎరగక ఉన్నారో నాయన, ఒకవేళ తెలిసి నిరాకరించారో తండ్రి, మమ్మల్ని మా పాపాలని అలాగే మా బిడ్డల్ని మీరు క్షమించిన ఆయన ప్రభ, వారి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన, మీరు ఇచ్చిన ఇదిగో జీవజలాన్ని నాయన, ఆహ్వానాన్ని నాయన, జీవాహారాన్ని నాయన, పాప క్షమాపణ నాయన, పాప విమోచన నాయన ప్రభా ఇదిగో నాయన, మీరు చేసే ఈ యొక్క అసాధారణమైన పరలోక రాజ్య కార్యాలు, మీరు మాత్రమే చేసే కార్యాలని మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాలు ఇంకెవరైతే నాయన తండ్రి తిరుగుబాటుతనంతో ఉన్నారో బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడి హృదయాల్ని మెత్తపరిచిన ఆయన ప్రభా, ఇదిగో పరిశుద్ధాత్మకు లోబడే హృదయాలుగా మమ్మల్ని మీరు స్వీకరించిన ఆయన ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా మీకు లోబడిన ఆయన ప్రభా, మీ మాట ద్వారా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించిన ఆయన ప్రభా, ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడిన ఆయన ప్రభా, ఎల్లవేళలా సదాకాలం మీ సన్నిధానాలు ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన తండ్రి నామంలో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.